నమస్తే అండి. మనం తయారు చేసుకున్న ఈగ లార్వాని మనం పిల్లలకి పెట్టుకున్నాం. దీనివల్ల పిల్లల్లో మంచి ఎదుగుదల అనేది ఉంటుందండి. పిల్లలకి కావాల్సిన అన్ని పోషకాలు కూడా అందుతూ ఉంటాయి. అందువల్ల దగ్గరలో ఉన్న మార్కెట్ నుంచి కూడా మనం చేపలకు సంబంధించిన వ్యర్థాలను తీసుకొచ్చి ఈ విధంగా మనం లార్వా తయారు చేసుకోవచ్చు. అయితే లార్వా తయారు చేసుకునేటప్పుడు ఈగల మట్టికి వేరు వేరు ప్రాంతాల నుంచి వస్తాయండి. అందువల్ల మనం కోళ్ళు ఉన్న ప్రాంతాల నుంచి కొద్దిగా దూరంగా పెట్టుకోవాలి. అంటే కొన్ని వైరస్ ప్రభావం కోళ్ళు కూడా చనిపోతున్నాయి కాబట్టి కొంతమంది కోళ్ళు ఏం చేస్తున్నారంటే పెట్టకుండా బయట పారేస్తూ ఉంటారు. వాటి మీద కూడా ఈగల వాళ్ళు వస్తూ ఉంటాయి కాబట్టి కొద్దిగా దూరంగా పెట్టుకోవడం బెటర్ అండి మనం. లేకపోతే ఇప్పుడు వైరస్ ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి బయట నుంచి తెచ్చుకోవడం ఆపేయండి. వైరస్ ప్రభావం తగ్గిన తర్వాత మనం చేపల మార్కెట్ నుంచి కూడా చేపలకు సంబంధించిన వ్యర్థాలు తెచ్చుకుని ఈ విధంగా మనం లార్వాను తయారు చేసుకోవచ్చు.